హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రిప్స్ అండ్ టేస్ట్ బై శ్రీ. ఈరోజు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అనే చెప్పే ముందు మేము అరకులో స్టే చేసిన రిసార్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఎంటర్ కాగానే పిల్లల కోసం ఆడుకోవడానికి ఊయలలు అండ్ కొంచెం లోపలికి వెళ్తే మొత్తం స్టే చేయడానికి బయట టెంట్స్ అండ్ కాటేజెస్, సింగిల్ కాటేజెస్ అండ్ డబుల్ కాటేజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క టెంట్ బయట అయితే టేబుల్స్, చైర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూర్చొని ఎంజాయ్ చేయడానికి, చిట్ చాట్ చేసుకోవడానికి అండ్ ఫైర్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ. సో మేమైతే ఒక డబుల్ కాటేజ్ అండ్ ఒక టెంట్ తీసుకున్నాము. టెంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నైట్ ఇక్కడే స్టే చేసేసి మార్నింగ్ అయితే మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. సో నేను ఈ వీడియోలో మీకు చూపించేది మడగడ వ్యూ పాయింట్ అనమాట. ముందు ఆల్రెడీ నేను వనజంగి గురించి వీడియో చేశాను కదా, అందులో చెప్పాను కదా 3 వ్యూ పాయింట్స్ ఉంటాయని చెప్పేసి. సో ఇది ఇంకొక వ్యూ పాయింట్. మేమైతే వనజంగి అండ్ మడగడ 2 వ్యూ పాయింట్స్ అయితే విజిట్ చేశాము. లంబసింగి విజిట్ చేయలేదు. అయితే ఈ మడగడ గురించి చెప్పాలంటే ఇది అరకు నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది అరకులోనే ఉంటుంది. మెయిన్గా మనకి వనజంగి అండ్ లంబసింగి అయితే చాలా దూరం ఉంటుంది. ఎవరైనా అరకు విజిట్ చేసినప్పుడు దగ్గరలో కావాలి అనుకుంటే ఈ మడగడ వ్యూ పాయింట్ అయితే పక్కా విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఎక్కువ యాక్టివిటీస్ కూడా ఉంటాయి మనకి. ఈ వ్యూ పాయింట్ కోసం మేమైతే మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ చలి మాత్రం భరించలేకపోయాము ఆ రోజు. సో మేమైతే 6 o'clock అయితే వ్యూ పాయింట్ కోసం స్టార్ట్ అయ్యాము. అయినా కూడా చూసారా అసలు ఎంత మంచి ఉందో మొత్తము. అసలు రోడ్ అయితే అసలు కనిపించలేదు మాకైతే, చాలా ఇబ్బంది అయింది. ఇంకొకటి ఏంటి అంటే రిసార్ట్ నుంచి చాలా దగ్గరలో ఉన్నా కూడా మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళినాము. మాకు గూగుల్ అయితే మొత్తం దారి మొత్తం తప్పు చూపించింది అనమాట. ఎక్కడో డెడ్ ఎండ్ అయితే తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కరెక్ట్ వేలో వెళ్ళేసరికి మాకు ఇంకా టైం వేస్ట్ అయింది చాలా. సో మేము తప్పిపోయిన దారి అయితే ఇదే అనమాట. యాక్చువల్లీ మట్టి రోడ్ ఏమి ఉండదంట, కొంచెం బాగానే ఉంటుంది రోడ్ మడగడకి వెళ్ళే రూట్ అయితే. సో మేమైతే మట్టి రోడ్కి వెళ్ళాము. మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ రూట్ కరెక్ట్గా కనుక్కొని వెళ్ళాము. అసలు దారిలో ఒక మనిషి కూడా కనిపించలేదు మాకైతే. ఎంత ఘోరం అంటే అసలు ఎవ్వరూ లేరు అక్కడ, మొత్తం ఖాళీగా ఉంది. అందుకే ఎంత లేట్ స్టార్ట్ అయినా మనం తొందరగానే వెళ్ళిపోతాం ఇక్కడికి. చూడండి ఇదే ఈ రూటే మేము దారి తప్పింది. ఇప్పుడైతే కరెక్ట్ రూట్ కనుక్కొని ఇంకా మడగడకి అయితే స్టార్ట్ అయిపోయాము. రూట్ చూడండి చాలా నీట్గా ఉంది. సైడ్స్ మనకి వ్యూ కూడా బాగుంటుంది వెళ్ళే రూట్ అంతా. మా అదృష్టానికి ఇదిగోండి ఒక మనిషి కనిపించాడు, ఇతనే చెప్పాడనమాట రూట్ మాకు. ఇది మడగడ కింద ఉన్న ట్రైబల్ విలేజ్ అనమాట. మొత్తం ట్రైబల్సే ఉంటారు ఇక్కడ. అసలు చాలా ఇంకా అసలు ఏం డెవలప్ అవ్వలేదు, ఓన్లీ రోడ్స్ మాత్రమే వేశారు. కానీ చూసారా ఎంత బాగుందో ఆ విలేజ్ కానీ ఆ చెట్లు కానీ. అసలు మొత్తం పాతకాలం ఇల్లులే ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో ఇట్ లాస్ట్ అయితే మడగడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ ఆంటీ కనిపిస్తున్నారు కదా, వీళ్ళైతే మమ్మల్ని మధ్యలోనే కార్ ఆపేసి ట్రైబల్ కాస్ట్యూమ్ వేసుకుంటారా అని చెప్పి అడిగారనమాట. సో ఈచ్ పర్సన్కి 200 తీసుకుంటాను అన్నారు. ఫొటోస్ చూపించారు ఎలా ఉంటుంది ట్రైబల్ కాస్ట్యూమ్ అనేసి. సో వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ వేస్తామని చెప్పారు. పైన ఈవెంట్స్ అవుతాయంట ఆ కాస్ట్యూమ్ మీద. ఆ కాస్ట్యూమ్ వేసుకొని డింసా డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. అది ఇక్కడ ట్రైబల్ వాళ్ళ ఫోక్ డ్యాన్స్ అనమాట. సో వాళ్ళే చూపిస్తారు, ఈవెంట్స్ ఉంటాయి పైన. సో చూస్తున్నారు కదా ఈ ఫోటోలో, ఈ రకంగా ఉంటుంది వాళ్ళ కాస్ట్యూమ్ అయితే. సో మేమైతే మాట్లాడి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అయితే మాట్లాడుకున్నాము. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళడానికి అయితే మనకి ఓన్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ బైక్స్ కూడా అల్లో ఉన్నాయి. కానీ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేమైతే ఆటో మాట్లాడుకున్నాము. సో ఈచ్ పర్సన్కి ఇక్కడ కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పైకి వెళ్ళడానికి. కానీ ఈ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, మీరు వెళ్ళండి మేము వస్తామన్నారు. మేము ఆటోలో వెళ్ళాక వాళ్ళు మాకంటే ముందే వచ్చారు. యాక్చువల్లీ అక్కడ ఏదో షార్ట్ కట్ ఉంది వాళ్ళకి. ట్రెక్కింగ్ చేస్తాం అనుకునేవారు ఇలాంటి వాళ్ళని ఒకసారి ఫాలో అవ్వండి, మీకు షార్ట్ కట్ రూట్ అయితే తెలుస్తుంది పైకి వెళ్ళడానికి. ఇది పెద్దగా ఏమి ఉండదు, ఒక 2 kilometers ఉంటుంది పైకి వెళ్ళడానికి అంతే. ఇదంతా కొండపైకి వెళ్ళే దారి. మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది చుట్టుముట్టు. ఇంకా ఇట్లా పైకి అయితే వచ్చేసినాం మేము. ఇదే మడగడ వ్యూ పాయింట్. కొంచెం ముందుకు వెళ్ళాలి. చూసినారా ఆంటీ వాళ్ళు మాకంటే ముందే వచ్చేసినారు. ఇదంతా మేము వెహికల్ ఆపిన దగ్గర వ్యూ అనమాట. మేము వెళ్ళేసరికి ఫుల్గా సన్ రైజ్ అయితే అయిపోయింది మొత్తము.
అసలు కొండల వ్యూ చూసినారా? ఇదంతా నేనైతే చిన్నప్పుడు సినిమాలలో చూసేదాన్ని. సో ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడడము, ఈ కొండల వ్యూ మొత్తము ఎంత బాగుందో చూడడానికైతే. అరకు మొత్తం ఇలానే ఉంటుంది, కొండలు మొత్తం గ్రీనరీ, చాలా బాగుంటుంది అరకు అయితే. ఈ వ్యూ పాయింట్స్ అన్నీ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి నవంబర్ టు జనవరి. సో ఈ మంత్స్లో మాత్రమే మనకి ఇంత మంచి వ్యూ కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్స్ అనే కాదు, అరకు కూడా ఈ మంత్స్లోనే బాగుంటుంది. ఎందుకంటే రెయినీ సీజన్ అయిపోయిన తర్వాత ఫుల్ గ్రీనరీ వచ్చేస్తుంది కొండలపైకి, మొత్తము ప్లాంట్స్ అన్నీ ఎక్కువ అయిపోతాయి, గ్రో అయిపోతాయి కదా, అందుకే ఇప్పుడు గ్రీనరీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి మొత్తం కాఫీ, టీ, టిఫిన్స్ అన్ని రకాల ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇంకా మనము ముందుకు వెళ్ళిపోదాము. ఈ సౌండ్ అయితే ఒకసారి బాగా వినండి, ఎందుకంటే ఇది డింసా డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు కదా, వాళ్ళ మ్యూజిక్ అనమాట. వాళ్ళు ఓన్గా అప్పటిప్పుడు వాళ్ళే ప్లే చేస్తారు ఆ మ్యూజిక్, వాళ్ళు కొడతారు, డ్రమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర స్టిక్స్తో. అయితే ఈ మ్యూజిక్ మేము కూడా డింసా డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేసాము, కానీ ఆ డ్యాన్స్కి నేనైతే వాళ్ళ మ్యూజిక్ పెట్టలేదు, బికాస్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి పెట్టలేదు. అందుకే మీరైతే ఇప్పుడు క్లియర్గా వినండి ఈ డింసా డ్యాన్స్ మ్యూజిక్ అయితే. ఇవన్నీ మనకి అక్కడ కొన్ని రకాల మూలికలు, కాఫీ కానీ, ఇంకా ఇవన్నీ రైట్ సైడ్లో కనిపించేవన్నీ టిఫిన్ స్పాట్స్, లెఫ్ట్ సైడ్లో కనిపించేవన్నీ మనకి అక్కడ ఫారెస్ట్లో దొరికే మూలికలు, టీలు, కాఫీలు అవన్నీ. ఇక్కడ అరకులో కాఫీ ఫేమస్ అనమాట, కాఫీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది. చూసారా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే డింసా డ్యాన్స్. సో వాళ్ళు ఇలా ప్లే చేస్తారు మ్యూజిక్ ఆన్ ద స్పాట్. ఇవన్నీ మడగడ వ్యూ పాయింట్లో జరిగే ఈవెంట్స్ అనమాట. ఇది మడగడ అండ్ వనజంగి అనేవి ఇవి రెండు రీసెంట్ స్పాట్స్ అనమాట. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళినా అరకులో ఓన్లీ లంబసింగి మాత్రమే విజిట్ చేసే వాళ్ళందరూ. సో ఇవి రెండు రీసెంట్ స్పాట్స్, అందుకే ఇక్కడ మనకి స్లోప్ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది ఈ మడగడ వ్యూ పాయింట్లో, అందుకే ఇవన్నీ పెట్టడానికి కొంచెం వీలుగా ఉంటుంది వాళ్ళకి. ఈవెంట్స్ ఎక్కువ టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి ఈవెంట్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ డింసా డ్యాన్స్ అని ఒకటే కాదు, మనకి హార్స్ రైడ్స్, పిల్లల కోసం కార్ రైడ్స్, ఉయ్యలలు, అండ్ ఇది మోస్ట్లీ ఫోటోషూట్స్కి ఎక్కువ ఫేమస్ అనమాట. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అయినా, కవర్ సాంగ్స్ అయినా ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఎక్కువ తీస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా 4 కపుల్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ. చూసారు కదా లెఫ్ట్ సైడ్లో బబుల్ షూట్స్, ఆరో షూట్స్ అన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి. ఇది వేరే వాళ్ళ ఈవెంట్, ఓన్లీ గర్ల్స్కి మాత్రమే కాదు, బాయ్స్కి కూడా కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి అక్కడ, ట్రైబల్ కాస్ట్యూమ్స్ అయితే వేస్తారు. బాయ్స్కి అయితే జస్ట్ 100 రూపీస్ తీసుకుంటారు అంతే, పిల్లలకి కూడా వేస్తారు. అండ్ గర్ల్స్కి అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు, మనం బార్గెన్ అయితే చేసుకోవచ్చు. సో ఇదంతా మడగడ వ్యూ పాయింట్ అనమాట. నేనైతే మొత్తం వీడియో తీస్తాను, అక్కడ ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నీ. ఇవన్నీ టిఫిన్ షాప్స్ మొత్తం. అసలు చూసినారా ఈ వ్యూ అంతా ఎంత కలర్ఫుల్గా ఉందో. అప్పుడే సన్ రైజ్ అయితే మొత్తం వచ్చేసింది, ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేటప్పుడు అయితే ఎంత మంచు, ఎంత చలి ఉండేనో, అక్కడికి వెళ్ళినాకైతే ఫుల్ ఎండ కొట్టింది మాకైతే. మేము ఇప్పుడు ట్రైబల్ కాస్ట్యూమ్ వేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళే దగ్గరే మనకి మెయిన్ వ్యూ అనేది కనిపిస్తుంది మడగడ. చూడండి మొత్తం పాల సముద్రం, తెల్లటి ఫాగ్ మొత్తం. అసలు చూస్తే మాత్రం అది మొత్తం సముద్రంలానే అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. అసలు కొండలు కూడా ఏం కనిపించవు, మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. సేమ్ వనజంగిలానే కనిపిస్తుంది, కాకపోతే వనజంగి అనేది హైయెస్ట్ పీక్, అది ఇది కొంచెం తక్కువ ఉంటుంది దానికంటే. మనకి మొత్తం స్లోపే ఉంటుంది ఈ మౌంటైన్ అంతా, నడుచుకుంటూ వెళ్ళొచ్చు అట్లా కిందికి. చూస్తున్నారు కదా మొత్తం ఇదే వ్యూ అనమాట. ఆంటీ వాళ్ళు అయితే మమ్మల్ని రెడీ చేయడం స్టార్ట్ చేసినారు. ఫస్ట్ అయితే మాకు హెయిర్ స్టైల్ మార్చినారు, సైడ్ కొప్పేసి శారీ కట్టించినారు. అయితే వీళ్ళు శారీ స్టైల్ కూడా మనలాగా చాలా స్టెప్స్ ఏం లేవు, జస్ట్ 2-3 స్టెప్స్లో శారీ కట్టేస్తున్నారు వీళ్ళు. ఇంకా జుట్టుకి మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసినారు. అది చేసిన తర్వాత మొత్తం బొట్లు పెట్టినారు మాకు, సైడ్కి, మళ్ళీ చిన్ దగ్గర, మధ్యలో
బొట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఆ తర్వాత 3 ముక్కు పుల్లలు పెట్టినారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్వే. ఇంకా నా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో మేము రెడీ అయిపోయి డింసా డ్యాన్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. డింసా డ్యాన్స్ చేయడానికి ఇక్కడ డింసా డ్యాన్స్ చేయడానికి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్కి. పిల్లలకైతే ఫ్రీ. ఇది మా డింసా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుందో కమెంట్ చేయండి. ఇది మొత్తం 8 మినిట్స్ చేయించారు. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను 3 మినిట్స్ పెట్టిన పర్ఫార్మెన్స్. డింసా డ్యాన్స్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఉయ్యాలలు ఊగడానికి అయితే వెళ్ళాము. ఫోటోషూట్స్ కోసం అని చెప్పేసి ఉయ్యాలలు కూడా చాలా మంచి డెకరేట్ చేసి అయితే పెట్టినారు. మోస్ట్లీ డింసా డ్యాన్స్ తర్వాత మాకైతే ఈ ఉయ్యాలలు చాలా మస్తు అనిపించినాయి చూడ్డానికి. సో ఉయ్యాలలు కూడా ఊగేసి ఇంకా ఫోటోషూట్కి అయితే వెళ్ళిపోయినా నేను. ఫోటోషూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. చూసారు కదా అసలు అక్కడ ఎంత బాగుంది లొకేషన్ సరౌండింగ్స్లో మొత్తము. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా డిసెంబర్ జనవరిలో అరకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలానే మలగడ వ్యూ పాయింట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇదంతా రిటర్న్లో వెళ్ళే దారి అన్నమాట. మార్నింగ్ వీడియో సరిగ్గా కనిపించలేదు కదా ఫాగ్ ఉండడం వల్ల. సో ఇప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది, అందుకే మళ్ళీ పెట్టాను.
మేము రిసార్ట్ రీచ్ అయ్యి కాసేపు ఆడుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా అరకు వ్యాలీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ లొకేషన్స్ వీడియోస్ అయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్డ్. రిసార్ట్లో మేము తీసుకున్న కాటేజ్ అయితే ఇదే. రూమ్స్ అయితే చాలా బాగుండే. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.